హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు సండే ప్రోమోలు వచ్చాయి. ఫస్ట్ ప్రోమో సెట్టార్ కట్. ఫస్ట్ సెట్టార్ కట్ అంటే ఎవరు సెట్ అవుతారు వాళ్ళకేమో హార్ట్ ఇవ్వాలి, కట్ అయిన వాళ్ళకి హార్ట్ బ్రేక్ చేయాలి. సెకండ్ ప్రోమో వచ్చి గెస్ ది సౌండ్. వచ్చే సౌండ్స్ని బట్టి మనం గెస్ చేయాలన్నమాట. అంటే కళ్ళకు గంత కట్టు ఇద్దరు రావాలి, ఒకళ్ళు కళ్ళకు గంతలు కడతారు, అవతల వాళ్ళకి పిక్చర్ చేపిస్తారనమాట. చేపిస్తే ఆ సౌండ్ని విన్న దాని ప్రకారం, ఆ వచ్చిన సౌండ్ ప్రకారం అది ఏంటన్నా చెప్పాలి. ఆ పిక్చర్ మనం చూస్తాం, కళ్ళకు గంతలు కట్టారు కదా, ఆ పిక్చర్ ఏంటి అన్నది చెప్పాలి కదా. గంతలు కట్టుకున్నాము మనకు సౌండ్ చేస్తే దానికి వాళ్ళు చెప్పాలన్నమాట. థర్డ్ వచ్చి సాల్వ్ ది పజిల్. ఒక సినిమా సాంగ్కి సంబంధించి పజిల్ ఉంటుంది. ఆ పజిల్ మనం క్లియర్ చేయాలి. మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత అందులో ఒక సాంగ్ వస్తుంది. అందులో ఒక సాంగ్ ఉన్న పిక్చర్ని కట్ చేసి పజిల్ కింద పెట్టారు. ఆ సాంగ్ ఏదన్నది మనం చెప్పాలి. సో ఈ 3 టాస్కులకి ఈ పెట్టారనమాట. ఫస్ట్ టాస్క్ సెట్ ఆర్ కట్ కదా, దానికి ఫస్ట్ నిఖిల్ వస్తాడు. నాకు ఫస్ట్ ఏం చేస్తాడంటే పృథ్వీకి ఇస్తాడు హార్ట్. సార్ నాకు పృథ్వీ సెట్ అయ్యాడు సార్, ఏది చెప్తే అది వింటాడని చెప్తారు. నెక్స్ట్ కట్ ఎవరని అంటారు, నాకు తెలిసి సోనియాకి ఇచ్చి ఉండొచ్చు. తర్వాత మనీ వస్తాడు. నాకు హార్ట్ సెట్ అయింది అయితే మాత్రం సోనియా, కట్ చేసేది అయితే నిఖిల్ అండి అంటాడు. సార్ నిఖిల్ని ఎందుకు కట్ చేస్తున్నావు అంటే, నాకు ఫిజికల్ అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు సార్, ఫిజికల్ అయినా నాకు చెప్పట్లేదు సార్ అంటే, పక్క టీం అయినోడు నీకెందుకు చెప్తాడు, నీకు వాళ్ళ టీం కోసం కదా ఆలోచిస్తాడు, సరేలే కూర్చో అంటాడు ఆయన. తర్వాత విష్ణుప్రియ సీతకి ఇస్తుంది, సీతకి హార్ట్ ఇస్తుంది. మరి కట్ అయితే ప్రేరణకి ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ నబీల్ అయితే నైన్కి కట్ అని చెప్పాడు. సో ఇక్కడ నైన్కి అదే మన విష్ణుప్రియ అంటది అనమాట, సార్ షర్ట్ ఇవాళ షర్ట్ నిఖిల్ షర్ట్ పృథ్వీ వేసుకున్నాడు సార్, కానీ నిఖిల్ అనకుండా నైకిల్ షర్ట్ వేసుకున్నాడని సరదాగా అది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రోమోలో అయితే అది నైకిల్ అమ్మ నిఖిల్ కాదా నైకిల్ అంటారు నాగార్జున గారు. నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చి గెస్ ది సౌండ్. అంటే ఏం లేదు, ఒక ఫోటో చేపిస్తారు. అంటే ఇద్దరు వస్తారనమాట ఒక టీం నుంచి, ఒకళ్ళు కళ్ళకు గంత కడతారు. మనం ఫోటో చేయించిన తర్వాత సౌండ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫోటో సౌండ్ చేస్తే ఆ సౌండ్ బట్టి అవతల వాళ్ళకి చెప్పాలన్నమాట. ఫస్ట్ సోనియా వస్తారనమాట, నిఖిల్ కళ్ళకు గంతలు కడతారు. ఇక్కడ ఏంటంటే ఫోటో అంటే కెమెరాకి సంబంధించింది ఇస్తారు. ఆ సౌండ్ చేస్తే నిఖిల్ చెప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చి కుక్కర్ ఇస్తారు. ఆ కుక్కర్ ఎవరంటే అభయ్ ఏమో ఆ కుక్కర్ చూసి కుక్కర్ సౌండ్స్ ఇవ్వాలి. అవతల పక్క ఆదిత్యవం గారు ఉన్నారు, ఈయన కరెక్ట్గా చెప్పినట్టున్నాడు. తర్వాత నిఖిల్ అండ్ నైనిక, నిఖిల్కి ఏమో మిక్సీని చూపిస్తారు, మిక్సీ సౌండ్ చేస్తే నైన్కి చెప్పాలి. నెక్స్ట్ వచ్చి డోర్స్ని ప్రేరణ చూసి యష్మికి సౌండ్ చేయాలన్నమాట. సో ఇది గెస్ ది సౌండ్ అని చెప్పేసి సౌండ్స్ ఇస్తే వీళ్ళు గెస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రోమో సాల్వ్ ది పజిల్. అంటే మూవీ సాంగ్ సంబంధించిన పజిల్. ఆ పజిల్ ఏదైతే ఉందో సాల్వ్ చేసి అందులో ఉన్న సాంగ్ని చెప్పాలి. చెప్తే దాని ప్రకారం అది విన్ అయినట్టు అనమాట వాళ్ళు. సో ఫస్ట్ వచ్చి పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి పుష్ప సినిమాలో రారా స్వామి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గురించి చెప్తే విష్ణుప్రియ అండ్ పృథ్వీ కలిసి సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి గిరగిరా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి సంబంధించి చెప్తే నైనిక అండ్ నబీలో కలిసి ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి సర్కారు వారి పాటలో కుర్చీ మడతెట్టింది అన్న దాని గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ నైనిక అండ్ ప్రేరణ సాంగ్స్ డ్యాన్స్ చేస్తారు. అంటే నైనిక డ్యాన్సర్ కాబట్టి, డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తారు అనమాట. దీని తర్వాత నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ నుంచోండి అని నాగార్జున గారు అంటారు. నుంచున్న తర్వాత నువ్వు అదే యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి అంటారు. నాకు తెలిసి మరి ఎలిమినేటెడ్ అక్కడతో ఈ ప్రోమోని కట్ చేశారనమాట.